ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు నిన్న వాళ్ళ యూరియా ఉన్నది అందుబాటులో. ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు. వీళ్ళకి కొంతమంది మంత్రులు పోయి ఆడ మాకు యూరియా ఇస్తలేదు కేంద్రం అని చెప్పి మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు. ఇంత ఆశ్చర్యంగా ఉందో చూడండి మీరు. మీ మీడియా సాక్షిగానే చూస్తున్నాం. కొంతమంది మంత్రులేమో మాకు యూరియా కేంద్రం సహకరించలేదు అని ఇచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా యూరియా ఉంది లేకేం లేదు, కానీ సినిమా టాకీస్ లాగా లైన్ ఉంది. ముందట లైన్ ఆయనకు మొదటానికి వెనకాయనకి ఇచ్చినప్పుడు 8 గంటల తేడా వస్తుంది. ఎందుకు ఇవ్వాలని కొత్తగా వ్యవసాయం చేసినా రైతాంగం? 10 ఏళ్లలో ఎందుకు రాలే సినిమా టాకీస్ల లైన్లు? ఇవాళ ఎందుకు వస్తున్నాయి? కొంచెమన్నా సిగ్గనిపించదా మాట్లాడేటప్పుడు? అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాపం. ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు, అమ్మా నువ్వు లైవ్ లో ఉన్నావు, నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు, ఇది ఆయన చూస్తాడు, చూసుకోమని పీక్కోమని అంటున్నారు. అందుకే నువ్వు మాట్లాడే విధానం అట్లుంది, రెచ్చగొడుతున్నావు రైతుల్ని. అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూర్చుంటామా అని అడుగుతున్నారు. యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు 3 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా ఒక చంటి పిల్లకు పాలు ఇచ్చుకుంటాం నిలబడాలి లైన్లో? సిగ్గుపడాలి నువ్వు అది చూసి. ఒకప్పుడు మంచినీళ్ళ లైన్లో కొట్టుకునేది 2014 ముందు. రేపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద. దేనికి అని అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బిందె నీళ్ళు దొరుకుతాయో దొరకవా అని. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం. ఇది నీ పరిపాలన గొప్పతనం, ఇది మీ చక్కదనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీరుస్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేకపోతే అదొక ప్రజా ఉద్యమంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త అని